దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మరొక మారు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువు నేను గణపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వాక్యాన్ని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నారు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోనను. దేవునికి స్తోత్రం. మనమందరం దేవుని చిత్తంలో ఉన్నాం. ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, నువ్వు ఒక విషయాన్ని ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరి చిత్తంలో ఉన్నావు? దేవుని చిత్తంలో ఉన్నావు. ఈ రోజులో నీ లైఫ్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు ఎంతలాగా నువ్వు నీ జీవితం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నా సరే, ఎండిపోయిన స్థితిలో, ఎండిపోయిన బ్రతుకులో ఒకవేళ నీ లైఫ్ ఉందేమో, చేదైన జీవితాన్ని ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నావేమో, లేవలేని పరిస్థితిని నీ లైఫ్లో నువ్వు అనుభవిస్తున్నావేమో, ఎంత నువ్వు ప్రయాసపడుతున్నా సరే నీ లైఫ్ అంతకంతకు దిగజారిపోతుందేమో. అందుకనే ప్రియ పరిశుద్ధాత్ముడు ఈవేళ నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ అతిక్రమములను ఆయన తుడిచివేయుచున్నాడు, నీ పాపములను ఆయన జ్ఞాపకము చేసుకోవడం లేదు. ఎంత మంచి వాగ్దానం ఈ వాగ్దానం! ఈ 43వ యెషయా 25వ వాక్యము ఎంత మంచి వాగ్దానం! ఈరోజు వరకు నువ్వు అనుకుంటున్నావు, ఒకవేళ దేవా పలానా స్త్రీని నేను ప్రేమించిన లైఫ్ని కోల్పోయాను, పలానా బ్రదర్ని నేను ప్రేమించిన లైఫ్ని నేను కోల్పోయాను, లేదా పలానా సిస్టర్ని నేను ప్రేమించిన లైఫ్ని నేను కోల్పోయాను, నేను భయంకరమైన పాపిని, నన్ను ఇంకెవ్వరూ కూడా నా పాపాలు క్షమించలేరు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కానీ నిలువెచ్చని స్థితిలో నా బ్రతుకుంది, ఇంకా నా లైఫ్ అంతా, నా జాబ్ పోయింది, నేను అప్పుల ఊబిలో కూరుకుపోయాను, నా ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది, నన్ను ఇంకెవరు ప్రేమించరు, నా లైఫ్ అంతా వేస్ట్ ఇంకా ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నా నీవు అనుకుంటున్నావేమో. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నా చిత్తంలో ఉన్నావు, నా చిత్తానుసారంగా నేను నిన్ను నడిపిస్తున్నాను. నువ్వు నా చిత్తంలో ఉన్నావు కాబట్టి నీ అతిక్రమములన్నిటినీ నేను తుడిచివేస్తున్నాను. నీ జీవితంలో నేను అన్నడు ఇంక నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు ప్రభు. ఎంత గొప్ప వాగ్దానం! నీ పాపములను తుడిచివేయగలిగిన నజరేయుడని యేసును కలిగి ఉన్నావు. నీ దోషములను తుడిచివేయగలిగిన నజరేయుడని యేసును కలిగి ఉన్నావు. నీ అతిక్రమాలను బట్టి, దిగజారిపోయిన నీ స్థితిని బట్టి నిన్ను ఆశీర్వదించగలిగిన గొప్ప యేసును కలిగి ఉన్నావు. ఎందుకు బిడ్డ నువ్వు అధైర్యపడతావు? ఎందుకు నువ్వు వేదన పడతావు? కృంగిపోయావా? అలిసిపోయావా? నలిగిపోయావా? నా బ్రతికేంది ప్రభువా అనుకుంటున్నావా? నా జీవితం ఏంది ప్రభువా అనుకుంటున్నావా? అందుకనే నిన్ను లిఫ్ట్ చేయడానికే, నిన్ను పైకి లేపడానికే నజరేయుడైన యేసు నీ కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. భూమి అంతా ఏకమై నిన్ను వెలివేసినా సరే నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు. లోకమంతా ఏకమై నేను వెలివేసినా సరే నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. ఒకవేళ నీ జీవితం పడిపోయిందని నిన్ను అసహించుకుంటున్నారేమో, ఒకవేళ నీ జీవితం వేస్ట్ అయిపోయిందని నిన్ను అసహించుకుంటున్నారేమో, వారందరి ముందు గణపరచడానికి నా దేవుడు ఎప్పుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు, వాగ్దానం చూస్తున్న వారి జీవితాల కొరకు నేను ఇప్పుడే ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు. మీ చిత్తానుసారంగా ఈ బిడ్డలందరినీ మీరు నడిపించుదురుగాక, మీ వెలుగులో వీరు ఉందురుగాక, వారి అతిక్రమ క్రియలన్నీ యేసు నామములో తుడిచివేయబడునుగాక. ఇప్పుడే పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరి మీద మీరు అల్లాడండి, వారి బ్రతుకులలో ఒక ఉన్నతమైన కార్యమును జరిగించండి. మీరే తాకమని బలపరిచి నింపమని యేసు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ఈ వాగ్దానం అనేకులకు షేర్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.